సో మరి ఫస్ట్ రాయలసీమ స్పెషల్ అంటండి ఎర్రకారం దోశలు. మరి దోశలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, వేయించిన శనగపప్పు 1 కప్పు, నూనె 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా. అన్నపూర్ణ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మినపప్పు బియ్యము కలిపి నానబెట్టుకుని ఒక నైట్ అంతా దోశల పిండి తయారు చేసుకున్నానండి. తర్వాత దీనికి ఎర్రకారానికి కావాల్సింది ఉల్లిపాయలు, కారము, ఉప్పు కలిపి పేస్ట్ చేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సాల్ట్ కలిపి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి, సరిపడా కారం, ఉప్పు కలిపి పౌడర్ చేసుకున్నానండి. ఇంత ప్రాసెస్ ఉంది దోశలకి? అవునండి, అంత ప్రాసెస్ ఉంది కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఓకే, ఇప్పుడైతే మొత్తానికి 3 రకాలు ఫస్ట్ రెడీ చేసుకోవాలండి. అవునండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామండి. చేద్దాం. ఇప్పుడు దోశ పిండిలో సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. పేస్ట్లు వేస్తానన్నారు? ఒకవైపు కాలిన తర్వాత వేయాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది కదా. కాలిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత వేయాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. ఈ ఆనియన్స్ పచ్చివేనా లేకపోతే? పచ్చివేనండి, పచ్చివే. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపిన పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత పుట్నాల పప్పు మిశ్రమం చల్లుతున్నానండి. వేయించిన శనగపప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని. అవును. ఈ దోశలు మనకు బయట దొరుకుతాయండి హోటల్స్లో? అంటే కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లోనే దొరుకుతాయండి, అన్ని చోట్ల ఉండవు. తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. సో జనరల్గా మనకి దోశల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇలా వేస్తూ ఉంటాం. అవునండి, ఇది పేస్ట్ వేయడం దాని టేస్ట్ అండి, అదే దాని స్పెషల్. నిజంగానే వెరైటీగా ఉంది. ఎర్రకారం దోశలు రెడీ అండి. దీన్ని ఎర్రకారం దోశ అని ఎందుకు అంటారంటే రాయలసీమలో ఎర్రగడ్డ అంటారండి. అందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ కలిపి చేస్తాము, మెయిన్ అది బేస్ అన్నమాట. అందుకని దీనికి ఎర్రకారం దోశ అని పేరండి. ఓకే, సో మొత్తానికి వేడివేడిగా ఎర్రకారం దోశ రెడీ అయిపోయిందండి.